హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ని అయితే స్టార్ట్ చేశాను. సో దాని పర్పస్ ఏంటి అని ఒక 1 minute మీకైతే చెప్తాను. ఈ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా ప్రతి స్టూడెంట్కి యూజ్ అయ్యిద్దని 200% అయితే చెప్తాను. ఈ వీడియో చూశాక మీకు ఫర్దర్గా యూజ్ అవుతుంది అనుకుంటే నా వీడియోస్ చూడండి అండ్ సపోర్ట్ చేయండి. లేదు అంటే నా వీడియోస్ చూడొద్దండి. సో ఈ ఛానల్ నేమ్ వచ్చేసి గైడ్ యాస్పైర్. సో ఎందుకు ఈ ఛానల్ అని అంటే, ప్రతి స్టూడెంట్ తన లైఫ్లో 12 to 16 years ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీగా ఉంటుందన్నమాట. ప్రతి స్టూడెంట్ లైఫ్లో 12 to 16 years ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. బట్ ఎడ్యుకేషన్ అయ్యాక అట్లీస్ట్ 15 to 20K జాబ్ కొట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటాడు. అసలు జాబ్స్ కూడా రావు. ఎందుకు? మనం ఇన్ని ఇయర్స్ చదివినా కూడా ఒక చిన్న జాబ్ కొట్టడానికి ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నాం? అసలు మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం? మనం చదివే అకాడమిక్స్ మనకు హెల్ప్ అవ్వట్లేదా? లేదా చదివినా కూడా మనం ఏమన్నా తప్పు చేస్తున్నామా? సో ఏ స్టేజ్లో ఏం చేయాలి? మీన్స్ లైక్ ఇఫ్ యూ టేక్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మనం ఏం చేయాలి, సెకండ్ ఇయర్లో ఏం చేయాలి, థర్డ్ ఇయర్లో ఏం చేయాలి, ఎలా చేస్తే మన జాబ్కి యూజ్ అవుతుంది? మన అల్టిమేట్ గోల్ ఏంటి? మన అకాడమిక్స్ ఇన్ని ఇయర్స్ చదువుతున్నామంటే మన అల్టిమేట్ గోల్ ఈజ్ జాబ్. సో అలాంటిది మన జాబే రాకపోతే ఈ అకాడమిక్స్ ఎందుకు? మనం ఎలా చేయాలి, ఏం చేయాలి? సో వీటన్నిటికీ పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్, ఫస్ట్ స్టేజ్ నుంచి లాస్ట్ స్టేజ్ వరకు అన్నీ క్లియర్గా చెప్పడానికి ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఏ చిన్న డౌట్ ఉన్నా చిన్న కామెంట్ పెట్టండి, మనమైతే వీడియో చేద్దాము. సో మనమైతే ఫస్ట్ వీడియో స్టార్ట్ చేద్దాము ఈరోజు. ఈ వీడియో వచ్చేసి, అసలు మనము మన కాలేజీలో చూసుకుంటే ఒక స్టూడెంట్ ఉంటాడు. అతను ఫస్ట్ క్లాస్ మీన్స్ క్లాస్లో టాపర్. ఇంకొక స్టూడెంట్ ఉంటాడు, అతను ఎప్పుడు కాలేజీకి వస్తాడో తెలియదు, చాలా బ్యాక్లాగ్స్ ఉంటాయి. సో ఈ టాపర్ని చూస్తే ఫైనల్ ఇయర్లో జాబే రాదు. బట్ ఈ బ్యాక్లాగ్స్ ఉన్న స్టూడెంట్స్ని చూస్తే 3-4 జాబ్స్ వచ్చేసి ఉంటాయి అన్నమాట. ఎందుకు? అసలు ఏం జరిగింది? అంత మంచి గ్రేడ్ పాయింట్స్ ఉన్న అతనికి జాబ్ రాలేదు, బట్ బ్యాక్లాగ్స్ ఉన్న అతనికి జాబ్ ఎలా వచ్చింది? సో ఎందుకు, రీజన్ ఏంటి అని సో మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. దానికి 5 పాయింట్స్ మెయిన్ అనమాట. సో ఈ 5 పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, డూ వీ రియల్లీ నీడ్ గ్రేడ్ పాయింట్స్? మన గ్రేడ్ పాయింట్స్ ఉంటాయి, ఆ గ్రేడ్ పాయింట్స్ అని మనకు నిజంగా యూజ్ అవుతుందా? మన అల్టిమేట్ ఈస్ జాబ్. ఓకే, సో ఆ జాబ్కి మన గ్రేడ్ పాయింట్స్ అనేవి యూజ్ అవుతుందా? నిజంగా చెప్పాలంటే మన జాబ్కి ఈ గ్రేడ్ పాయింట్స్ అనేవి యూజ్ అవ్వవు. ఓకే, ఈ గ్రేడ్ పాయింట్స్ ఎందుకు అని అంటే, జస్ట్ నిన్ను చూపించుకోవడానికి, ఓకే నాకు 90% వచ్చింది, 100% వచ్చిందని చూపించుకోవడానికి మాత్రమే. సో ఈ గ్రేడ్ పాయింట్స్ అనేవి మనకి జాబ్కి ఏ విధంగా కూడా యూజ్ అవ్వవు అన్నమాట. సో ఏ కంపెనీ అయినా జస్ట్ స్కిల్స్ ఉన్నాయా లేదా అనేది మాత్రమే చూస్తుంది. మినిమం మీరు 60 to 70% మెయింటైన్ చేసుకోండి చాలు. 80 ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. యాజ్ అ కరెంట్ సినారియో, ఇప్పుడున్న సిచ్యువేషన్లో 80% ఈజ్ ఎనఫ్. సో మీరు జాబ్స్కి 80% మీరు మెయింటైన్ చేసుకుంటే ఎనఫ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి, హౌ అకాడమిక్స్ హెల్ప్ ఇన్ గెటింగ్ జాబ్స్? మన అకాడమిక్స్ ఉన్నాయి, 12 to 16 years చేస్తున్నాం, మన జాబ్కి ఏ విధంగా హెల్ప్ అవుతాయి? నిజం చెప్పాలంటే ఈ అకాడమిక్స్ జస్ట్ బేస్ మాత్రమే. ఇప్పుడు మనం ఇండ్లు కడుతున్నప్పుడు మన బేస్మెంట్ ఎలా వేస్తామో అలా అన్నమాట. బట్ ఫైనల్గా మన జాబ్కి అయితే యూజ్ అవ్వదు. మనము మన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకునే విధంగా, లైక్ జాబ్కి కావాల్సిన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకునే విధంగా చదివితే మాత్రమే మనకి జాబ్ అనేది వస్తుంది. సో ఈ అకాడమిక్స్ ఎందుకు అని అంటే జస్ట్ బేస్ మాత్రమే. లైక్ ఇఫ్ యూ టేక్ మ్యాథమెటిక్స్లో ఈ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, సైన్స్లో అది ఉంటుంది, అండ్ హిస్టరీ తీసుకుంటే అవార్డ్స్ ఉంటాయి, ఇలా అనమాట. సో ఏముంటాయి, ఏం బేసిక్స్ మాత్రం తెలుసుకోవడానికి యూజ్ అవుతాయి అనమాట. సో నేర్చుకుంటాం, స్కిల్స్కి కావాల్సిన థింగ్స్ కూడా దాంట్లోనే ఉంటాయి. బట్
సో అవి పర్ఫెక్ట్గా మనం నేర్చుకోవాలన్నమాట. సో మనం అకాడమిక్స్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయాక మనం సెమిస్టర్లో నేర్చుకున్నాయని మర్చిపోతాం, మళ్ళీ నెక్స్ట్ సెమిస్టర్ ఇలా మర్చిపోతాం అనమాట. కానీ జాబ్కి కావాల్సిన స్కిల్స్ ఏంటి అని తెలుసుకొని వాటిని స్పెసిఫిక్గా మనం ప్రిపేర్ అవ్వాలన్నమాట. అదర్వైజ్ ఈ అకాడమిక్స్ అనేవి మనకి ఏ విధంగా హెల్ప్ అవ్వవు. ఓకేనా? అది నెక్స్ట్ థింగ్ వచ్చేసి వై స్టూడెంట్స్ విత్ హై గ్రేడ్స్ స్టిల్ స్ట్రగుల్. గ్రేడ్ పాయింట్స్ లైక్ మనము చాలామందిని చూస్తుంటాం, మన క్లాస్లో 90%, 100% వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ అతని జాబ్ రావడానికి చాలా ఇబ్బంది పడుతుంటాడు. ఇప్పుడు ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి అతనికి జాబ్ లేకుండా కూడా ఉంటారు మోస్ట్లీ. ఇప్పుడు మా బ్యాచ్లో చూసుకుంటే చాలామందికి జాబ్స్ రాలేదన్నమాట. సో ఇలా ఎందుకు అంత మంచి గ్రేడ్ పాయింట్స్ ఉన్నా కూడా హెల్ప్ అవ్వట్లేదు. సో మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకునే విధంగా గ్రేడ్ పాయింట్స్ అనేవి మన జాబ్స్కి హెల్ప్ అవ్వవు. ఓకే, మనము స్పెసిఫిక్గా ఆ పర్టికులర్ లైక్ మీరు ఏ డొమైన్లో ఉన్నారో ఆ డొమైన్కి తగ్గ స్కిల్స్ నేర్చుకుంటే మాత్రమే మనకి హెల్ప్ అవుతుంది. సో మీరు ఫోకస్ చేయాల్సింది స్కిల్స్ మీద, నాట్ ఆన్ గ్రేడ్స్. అది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్కి వచ్చేసరికి హౌ ఫ్రెండ్స్ విత్ లోవర్ గ్రేడ్స్ గెట్ జాబ్స్. సో మన ఫ్రెండ్స్ లోవర్ గ్రేడ్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాడు ఎప్పుడు కాలేజీకి వస్తాడో తెలియదు, ఎగ్జామ్స్ రాయడు, ఎగ్జామ్స్ రాసిన ఒక 10 బ్యాక్లాగ్స్, 15 బ్యాక్లాగ్స్, ఇలా చాలా బ్యాక్లాగ్స్ ఉంటాయి. అయినా కూడా ఫైనల్ ఇయర్కి వస్తే వానికి ఆల్రెడీ జాబ్స్ లైక్ 3 to 4 జాబ్స్ వచ్చేసి ఉంటాయి. మన రియల్ లైఫ్లోనే చూసుంటాం మనం. ఎందుకు వాడేం చేసిండు? టాపర్ ఏం చేయలేకపోయాడు. టాపర్ ఎందుకు రాలేదు? ఈ గ్రేడ్ పాయింట్స్ చాలా అసలు బ్యాక్లాగ్స్ ఉన్న వానికి ఎందుకు వచ్చాయంటే వీడెప్పుడు స్కిల్స్ మీద ఫోకస్ చేస్తాడు. ఓకే, సో ఆ డొమైన్లో వాడు ఏదైతే డొమైన్లో ఉన్నాడో లేదంటే వేరే డొమైన్స్లో అయినా స్కిల్స్ మీద ఫోకస్ చేస్తాడు. సో ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి కంపెనీస్కి కావాల్సిన స్కిల్స్ మాత్రమే, గ్రేడ్ పాయింట్స్ కాదు. సో ఇప్పుడు అతనికి పర్ఫెక్ట్ స్కిల్స్ అనేవి ఉన్నాయి. సో అతనికి ఈజీగా జాబ్స్ వస్తాయి అన్నమాట. ఇది టాపర్కి ప్లస్ లైక్ లోవర్ గ్రేడ్స్ ఉన్న వాడికి తేడా ఏంటి అంటే వీడి స్కిల్స్ మీద ఫోకస్ చేశాడు. వాడి స్కిల్స్ మీద ఫోకస్ కాకుండా ఓన్లీ అకాడమిక్స్ గ్రేడ్ పాయింట్స్ మీద ఫోకస్ చేయడం వల్ల వాడికి జాబ్స్ రాలేదు, వీరికి జాబ్స్ వచ్చాయి. అది ఫోర్త్ పాయింట్ అదనమాట. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే హౌ షుడ్ బి స్టడీ టు గెట్ ఏ జాబ్. మనం అసలు ఎలా చదవాలి, ఏం చదవాలి, ఎలా చదవాలి. ఓకే, టాపర్ అని చెప్పావు, లోవర్ గ్రేడ్స్ అని చెప్పావు, అదంతా పక్కన పెడితే అసలు ఎలా చదవాలన్నా అని మీకు డౌట్ ఉంటుంది. సో మన అకాడమిక్స్ ఉన్నాయి. మన డైలీ రొటీన్లో 7 to 8 అవర్స్ లైక్ 9 to 4 or 5 మన అకాడమిక్స్ ఉంటాయన్నమాట. సో ఆల్మోస్ట్ 7 to 8 అవర్స్ మన అకాడమిక్స్ ఉంటుంది. సో మనం ఎలా చదవాలి అని అంటే మన డైలీ రొటీన్లో 60 to 70% ఆర్ మ్యాక్స్ కేస్ 80%, మీ డైలీ రొటీన్లో 80% ఆఫ్ టైంని మీ అకాడమిక్స్కి స్పెండ్ చేస్తే అట్లీస్ట్ 20 to 30% డైలీ మీ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్కి పెట్టాలన్నమాట టైంని. మీరు ఏదైతే డొమైన్లో ఉన్నారో లైక్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ సివిల్, మీరు ఏదైతే డొమైన్లో ఉన్నారో అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఏమేమి జాబ్స్ ఉన్నాయో మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి. యూట్యూబ్ ఉంది, గూగుల్ ఉంది, చాలా రిసోర్సెస్. మీకు వెళ్తే అసలు సాఫ్ట్వేర్లో ఏమేమి జాబ్స్ ఉన్నాయి, మీన్స్ లైక్ కంప్యూటర్ సైన్స్లో ఏమేమి జాబ్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్లో ఏమేమి జాబ్స్ ఉన్నాయి. ఓకే, ఈ జాబ్స్ ఉంటే వాటికి కావాల్సిన స్కిల్స్, ఆ కంపెనీస్ అసలు ఏం స్కిల్స్ అడుగుతున్నాయి. సో ఇవన్నీ పర్ఫెక్ట్గా చూసుకోండి. మీ ఖాళీ టైంలో ఒకసారి మీరు అన్నీ చూస్తే ఓకే ఈ జాబ్ ఇలా ఉంటుంది, ఈ జాబ్ ఇలా ఉంటుంది, అందులో మీరు డిసైడ్ అవ్వండి. ఓకే ఇదైతే మనకు బెటర్ ఏమో కదా, ప్రాక్టికల్గా చూడండి, చూసి ఒకటి డిసైడ్ అవ్వండి. దెన్ ఫస్ట్ ఇయర్ నుంచే మీరు స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ మీద స్టార్ట్ చేయండి. ఓకే, అట్లీస్ట్ 20 minutes or 30 minutes డైలీ పెట్టండి ఫస్ట్ ఇయర్లో. సో మీరు అది అలవాటుగా మార్చుకుంటే, ఒక హ్యాబిట్ లాగా మార్చుకుంటే అది 20 minutes కాస్త 30 minutes, తర్వాత 40, తర్వాత 1 hour or 2 hours, ఇలా మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో తప్పకుండా మీ స్కిల్స్కి మాత్రం డైలీ రొటీన్లో మీరు టైం అయితే స్పెండ్ చేయండి. ఐఎమ్ షూర్ మీరు థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి మీకు స్కిల్స్ అనేవి ప్రతి స్కిల్ మీద మీకు చాలా గ్రిప్ ఉంటుంది. ఓకే, ప్రతి స్కిల్ మీద చాలా గ్రిప్ ఉంటుంది. ఏ కంపెనీ వచ్చినా మీరు ఈజీగా క్రాక్ చేయగలరు. ఐఎమ్ షూర్ దిస్ విల్ డెఫినెట్లీ వర్కౌట్. మీరైతే ట్రై చేయండి, వర్కౌట్ అయితే ఫర్ షూర్గా అవుతుందన్నమాట. ఇదైతే రియల్ లైఫ్.
మా స్టేజ్ మేము కూడా కాలేజీలో ఉన్నప్పుడు ప్రతి టైం అకాడమిక్స్ మీద ఫోకస్ చేయడానికి ట్రై చేసాం. బట్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి మాకు అసలు ఏం చదవాలో తెలియట్లా, ఏం ఫోకస్ చేయాలో తెలియట్లా. ఓకే, చూస్తే టైం త్వరగా అయిపోతుంది. సో అసలు మా ఫ్రెండ్స్కి ఏమో జాబ్స్ వచ్చేస్తున్నాయి కొంతమందికి. ఓకే, మోస్ట్లీ మేము అసలు అకాడమిక్స్ మీద ఫోకస్ చేసాం. కొంతమంది మాత్రం స్పెసిఫిక్గా స్కిల్స్ నేర్చుకున్నారు, వాళ్ళు మాత్రం జాబ్స్ కొడుతున్నారు. అసలు ఏంటి, మేమేం తప్పు చేస్తున్నాం, మేము ఏం నేర్చుకోవట్లేదు. సో అప్పుడు ఫైనల్గా ఒక 3-4 months మళ్ళీ కొంచెం కూర్చుంటే లక్కీగా మాకు జాబ్స్ వచ్చాయి. అందరికీ రాలేదు, బట్ కొంతమందికి వచ్చాయి లక్కీగా. సో అంత స్టేజ్కి వద్దు. సో చాలామంది ఇప్పటికి కూడా బయట జాబ్స్ లేకుండా ఉన్నారనమాట మా ఫ్రెండ్స్లో కూడా. సో అంత స్టేజ్కి మనం వద్దు. సో ఫస్ట్ ఇయర్ నుంచే మీరు ఫోకస్ చేయండి. 60 to 70% మీకు అకాడమిక్స్కి ఫోకస్ చేస్తే 20 to 30% మీ స్కిల్స్ మీద ఫోకస్ చేయడానికి టైం అయితే స్పెండ్ చేయండి. ఇలా చదవండి. ఐఎమ్ షూర్ దిస్ విల్ డెఫినెట్లీ వర్క్అవుట్. ఓకే, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ 5 pointsలో కింద కమెంట్లో చెప్పండి. ఫర్ షూర్గా మనం డిస్కస్ చేద్దాము. ఇంకా ఫర్దర్గా చాలా మంచి వీడియోస్తో వస్తాను. ప్రతి స్టూడెంట్ లైఫ్లో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. బీటెక్లో కానీ డిగ్రీలో చదువుతున్నప్పుడు చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఆ కన్ఫ్యూజన్స్ని ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చెప్పుకుంటూ నేను వస్తాను, వీడియో చేసుకుంటూ వస్తాను. మీకేమైనా స్పెసిఫిక్గా కావాలి అని అంటే ఏ చిన్నదైనా పర్లేదు, మీరు కామెంట్లో పెట్టండి, మనమైతే వీడియో చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. థ్యాంక్ యూ.